వెంటనే రైతులకు పంట రుణాలకు సివిల్ వెంటనే రైతులకు పంట రుణాలకు సివిల్ వెంటనే రైతులను మోసం చేస్తే క్రిమినల్ కేసు పెట్టాలి. రైతులను మోసం చేస్తే రైతులను మోసం చేస్తే రెవెన్యూ అధికారులు రైతులను వేధింపులను అరికట్టాలి. జిల్లా మహబూబ్నగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. ఈరోజు రైతులను రక్షించేవాడు ఎవడూ లేడు. చాలామంది అనుకుంటారు రైతు ప్రభుత్వాలు రైతుల కోసం ఉంటున్నాయని. ప్రతి ఒక్కరు అదే పాట పాడతారు. కానీ రైతులకు ఎక్కడ ప్రభుత్వాలు సహాయం చేయడం లేదు. ఎందుకంటే రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు పెట్టుబడి రుణం మాత్రమే ఇస్తారు, అంటే సగం రుణం మాత్రమే ఇస్తారు. అంటే రైతు భార్య భర్తలు జీతభత్యాలు ఉండవు. అంటే బ్యాంకులు ఇచ్చే రుణం వాళ్ళ జీతభత్యాలకు సరిపోయి ప్రైవేటు అప్పులతోనే వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు భూమి కుదవబెడితే ఏ బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. పంట రుణం ఇచ్చినాం కాబట్టి కుదవబెట్టుకునే సమస్య లేదు, లోన్ ఇవ్వడం లేదని తెగేసి చెబుతున్నవి. ఆ పంట రుణం గిడ 4 ఎకరాలకు మించి 5వ ఎకరాకు అసలు ఇయ్యము అని తెగేసి చెప్తున్నవి. నేనేమంటున్నా అంటే రైతు ఒకవేళ ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోయి భూమి కుదవబెట్టుకొని అప్పియ్యాలని కోరినప్పుడు అప్పిచ్చిన వాళ్ళు మోసం చేస్తే దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ సివిల్ కేసు మేము చేయమంటారు. ఆలస్యంగా పోతే కోర్టు ఇది పరిధిలోనికి రాదని కొట్టేస్తుంది. అంటే మరి రైతులు ఎవరు ఆదుకోవాలి? బ్యాంకులు ఆదుకోవు, పోలీసు వాళ్ళు ఆదుకోరు, రెవెన్యూ అధికారులు సార్ నా పేరు తప్పబడ్డది అని పోతే 100 సార్లు కలెక్టర్ ఆఫీసు తిరిగినా న్యాయం చేయడం లేదు. ఈ ఏదైతే ప్రజావాణి పెట్టిండ్రో అది ప్రజలను మోసం చేయడానికి తప్ప వేరేది కాదు. నేను ఒక జిల్లా రైతు సంఘం నాయకుడిగా ఎన్నోసార్లు పోయిన తహసీల్దార్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, ఈ రోజు వరకు న్యాయం చేయలేదు. ఒక రెవెన్యూ తహసీల్దార్ బాలనగర్ తహసీల్దార్ ఒకటే అన్నాడు, నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పుకోపో, నీకు ఎవరు న్యాయం చేయడం అన్నాడు. దాని మీద ధర్నా చేసి కలెక్టర్కి మెమరాండం ఇస్తే కూడా చర్యలు తీసుకోలేదంటే మరి ఇంకెవరు చర్యలు తీసుకునేది? ఎవరు? ప్రధానమంత్రి తీసుకోవాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నా అని నేను కోరుతున్నా. ఇంతతో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నా పేరు వార్ల వెంకటయ్య. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా శాఖ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు. ఇప్పటి వరకు సగం మందికే 20 లక్షల మందికే రుణమాఫీ చేశారు. ఇప్పటికి కూడా 23 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ఉన్నారు. వాళ్ళకు వెంటనే రైతులందరికీ 2 లక్షల వరకును రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు వానాకాలంలో రైతు భరోసా ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదు. యాసంగి కూడా ప్రారంభమైన నెల అవుతా ఉంది, ఇప్పటి వరకు యాసంగి కూడా రైతు భరోసా ఇవ్వలేదు. వానాకాలం యాసంగి 2 పంటల రైతు భరోసా ఒకేసారి రైతు ఖాతాలలో వేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు వడ్లకే, సన్న వడ్లకే బోనస్ ఇస్తూ ఉన్నాడు. కాదు, సన్న వడ్లకే కాకుండా అన్ని రకాల పంటలకు, గోధుమలకు, జొన్నలకు, బుడ్డలకు, పత్తికి అన్నిటికి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో కాటన్ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తా CCI ద్వారా ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో ఆ కాటన్ మిల్లుల్లో CCI ద్వారా ప్రారంభించినటువంటి ఆ పత్తిని మ్యాచ్యూర్ అనే పేరుతోని అది పర్సెంటేజ్ వస్తలేదని చెప్పేసి గవర్నమెంట్ 7,421 రూపాయలు ఉంటే అది వాళ్ళు 6,000కు 5,000కే కొనుక్కుంటూ కింటాలకు 5 కిలోల లెక్కన మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మోసాన్ని అరికట్టాలి. తక్షణమే రైతులను ఆదుకునే విధంగా మ్యాచ్యూరిటీతో సంబంధం లేకుండా గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో 7,521 రూపాయలకు కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి. కౌలు రైతులకు కార్లు ఇచ్చి తక్షణమే
రుణాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో రైతాంగం కొనుక్కుంటున్నటువంటి ఏదైతే విత్తనాలు ఉన్నావో సబ్సిడీ విత్తనాలు అయితే అవి సబ్సిడీ విత్తనాలు వెంటనే సప్లై చేయాలని చెప్పి వేరుశెనగ తర్వాత వడ్లు తర్వాత పత్తి అన్ని విత్తనాలకు కూడా సబ్సిడీని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి రైతులు వాడుతున్నటువంటి పరికరాలు స్ప్రింక్లర్ పైపులు కావచ్చు, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ పైపులు కావచ్చు, లేదా ట్రాక్టర్కు చిన్న పనిముట్లు కావచ్చు, అన్నిటిని కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నిటిని రద్దు చేసి ఎత్తేసి నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్పిండు. ఈ ప్రభుత్వం అన్నిటిని కూడా పునర్ప్రారంభించడం